ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఇప్పుడు ఇసుక దగ్గర వీళ్ళ కప్పం వీళ్ళకి రావాలా, అలాగే మట్టి దగ్గర వీళ్ళ కప్పం వీళ్ళకి రావాలా. అలా లేకపోతే వార్తలు రాస్తున్నారా, లేకపోతే ఆగిపోయినాయా? ఇసుక అక్రమ తవ్వకాలు ఏమైనా ఆగిపోయినాయా? ఫ్రీగా ఏమైనా దొరుకుతుందా? లేకపోతే మట్టి ఏమన్నా తవ్వుకోకుండా ఆగుతున్నారా? మరి మళ్ళీ వార్తలు ఎందుకు రాయట్లేదు? అంటే రాస్తాం, ఆ తర్వాత ఏం చేస్తున్నారో తెలియదు. ఇది పక్కన పెడితే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మెడికల్ కార్పొరేషన్ మీద వరుసపెట్టి కథనాలు రాస్తున్నారు. నో డౌట్ అది జర్నలిస్టుగా రాయాలి, అవినీతిని ఎండగట్టాలి. జనసేన అధ్యక్షుడు బీజేపీ మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ శాఖ మీద రాస్తున్నారు. ఇవాళ కూడా పైసలు ఇస్తేనే పనులు ఎవడెవడో చేస్తున్నాడు, దీని మీద చంద్రబాబు చర్యలు తీసుకోవాలని రాసుకొచ్చారు. మరి లిక్కర్ మీద ఎవరు చర్యలు తీసుకుంటారు? లిక్కర్కి వచ్చే డబ్బులు ఆగిపోయినాయి కదా, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? అలాగే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రావట్లేదు కదా, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? లేదు ఏవైతే బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన డబ్బులు ఇంకోటి బోల్డ్ అని మనమే రాస్తున్నాం కదా, స్టోరీలు చాలా రాస్తున్నాం ఇసుకతో ఇట్లాంటివన్నీ. వాటి మీద ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? దీని మీద చర్యలు తీసుకోమని కోరడంలో తప్పులేదు, కానీ పర్టికులర్గా దీన్ని వెంటాడుతున్నారు. దాని వెనకాల ఏముంది అన్నటువంటిది వాళ్ళకే తెలియాలి.